హాయ్ ఫ్రెండ్స్, నెలకి 10 లక్షల వరకు ఆదాయం వచ్చే ఒక బిజినెస్ చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇతను బిర్యానీ కొడుతున్నాడు కదా, సో నికాలు తీస్తున్నాడు కదా. ఈ బిర్యానీ అది ఒక 15 నుంచి 17, 18 కిలోలు వస్తాయి ఆ హండీలో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్యాపే లేదనమాట. అంటే ఇటువంటి ఒక 10 నుంచి 13 హండీలు బిర్యానీ ఇక్కడ సేల్ అవుతాయి. ఇక్కడ స్టాఫ్తో అడిగినప్పుడు ఎంత ఒక 150 కిలోలు వెళ్తాయా పర్ డే అంటే 200 కిలోల వరకు వెళ్తాయి అన్నారు. 200 కిలోలు బిర్యానీ అంటే చూడండి, ఇక్కడ 140, 160 ఈ రేంజ్ ఉందన్నమాట. అంటే 139, 159 అని పెట్టారు. మనకు కరెక్ట్గా చెప్పాలంటే దమ్ 140 రూపాయలు, ఫ్రై బిర్యానీ ఏమో 160 రూపాయలు. అప్రాక్సిమేట్లీ 150 రూపాయలు వేసుకుందాం. కిలోకి 5 బిర్యానీలు వస్తాయి. 5 బిర్యానీలు అంటే ఒక 750 రూపాయలు. అంటే 10 కిలోలు 7,500, 100 కిలోలు 75,000, 200 కిలోలు 1,50,000. అంటే పర్ డే కౌంటర్ 1,50,000. వేరే ఐటెం ఏం లేదు వీళ్ళ దగ్గర. రెండే ఐటెం ఉంది, దమ్ బిర్యానీ ఉంది, ఫ్రై బిర్యానీ ఉంది. 1,50,000 ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా మనకి స్టాఫ్ అంటే క్వాలిటీ ఉంది అన్నమాట. అంటే దీంట్లో వాళ్ళు జీడిపప్పు వేస్తున్నారు, అన్ని క్వాలిటీ, మంచి క్వాలిటీ ఇస్తున్నారు. సో ప్రతి ప్యాకెట్లోనూ జీడిపప్పు కంపల్సరీ ఉంటున్నాయి కనుక మొత్తం పోను అంటే స్టాఫ్ శాలరీ, నెక్స్ట్ రెంట్, నెక్స్ట్ వీళ్ళు వాడే రైస్ కావచ్చు, దాంట్లో మొత్తం హెవీ క్వాలిటీయే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బిర్యానీ మాత్రం 100కి 100 మార్కులు ఇచ్చేయచ్చు, దాంట్లో మాత్రం డౌట్ లేదు. 100కి 100 అంటే చూసుకోండి, అంత సూపర్గా ఉంది. పేరు పెట్టాల్సిన పనే లేదు, ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ ఫ్రై ఒకటి, దమ్ ఒకటి, 2 టేస్ట్ చేసినా కూడా కనుక అంటే ఈ మొత్తం ఖర్చులు పోను. ఇప్పుడు 1,50,000 కౌంటర్లో 30 నుంచి 50,000 ఈజీగా మిగులుతుంది. ఖర్చుల కింద 1,20,000 తీసినా కూడా 30,000 రూపాయలు మిగులుతుంది పర్ డే. నెలకి ఎంత? 10 లక్షల వరకు. సరే, అన్ని రోజులు 200 కిలోలు పోతాయా? కొన్ని రోజులు బిజినెస్ తక్కువ కూడా ఉండొచ్చు. అంటే సరే, ఆ విధంగా 150 కిలోలు వేసుకుందాం. 150 కిలోలు వేసుకున్నా కూడా ఎంత? 1,25,000 రూపాయలు కౌంటర్ పర్ డే వస్తాయి. 150 కిలోలు వేసుకున్నా, ఆ విధంగా తీసుకున్నా కూడా ఒక 30,000 పక్కన పెట్టినా, మొత్తం ఖర్చులన్నీ పోను 25,000 రూపాయలు పక్కన పెట్టినా కూడా పర్ డే 7.5 లక్షల నెలకి మిగులుతుంది ప్రాఫిట్. చూసారా? సో వేరే ఏ ఐటెం పెట్టుకోలేదు. మీరు కొన్ని రెస్టారెంట్స్ వెళ్తే చాలా ఐటమ్స్ ఉంటాయి చికెన్స్లో, అలా ఏమి లేదనమాట. స్టార్టర్స్ ఏది లేదు, ఓన్లీ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ అంతే. సో ఇక్కడ దమ్ బిర్యానీ అంటే ఒక లెగ్ పీస్, ఒక నార్మల్ పీస్ ఇస్తున్నారు. ఇవి 2 కలిపితే 140 రూపాయలు అనమాట. రైస్ ఫుల్గా ఇస్తున్నారు. ఖచ్చితంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫ్రై బిర్యానీ అయితే 4 పీసులు ఇస్తున్నారు, 160 రూపాయలు 4 పీసులతో. అంటే ఫ్రై అంటే ఆయిల్ రోస్ట్ కాదు, నార్మల్ ఫ్రై, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆ ఫ్రైతో పాటే కాస్త గ్రేవీ వచ్చినట్టు రైస్లో కలుపుకొని తింటారు కదా అని టేస్ట్. జీడిపప్పు కంపల్సరీ, ప్రతి ప్యాకెట్లోనూ జీడిపప్పు ఉందన్నమాట. సేమ్ ఇదే క్వాలిటీ మీరు కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇచ్చే కౌంట్ కూడా అందరు వెళ్ళి చూడలేరు కదా. మీరు మీ ప్రాంతంలో కూడా స్టార్ట్ చేయొచ్చు అండి. సిటీలో కాదు, విలేజ్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడైనా పేరు వస్తే చాలు, చుట్టుపక్కల మొత్తం కూడా వచ్చి తింటారు. మీకు వారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. విజయవాడ అంత పెద్ద సిటీ, విజయవాడ దగ్గరలో న్యూజివీడు ఉంటుంది. అక్కడ 100 కిలోలు పైగా బిర్యానీ వెళ్ళే కౌంటర్స్ ఒక మూడు ఉన్నాయి. 100 కిలోలకు పైగా వాళ్ళకి బిజినెస్ ఉంది. ఒక్కొక్క హోటల్కి 100 కిలోలకు పైగా వెళ్తాయి అన్నమాట. సో న్యూజివీడు ఏమో విజయవాడ అంత పెద్ద సిటీ కాదు, కాకపోతే అక్కడ ఒక 1,00,000-1,50,000 మంది జనాభా. చుట్టుపక్కల ఉండే ఆ విలేజెస్ మొత్తం వస్తారు కదా ఏదో పనుల మీద మార్కెట్కి అలాగా. సో అక్కడ కూడా బిజినెస్ ఉంది కనుక బిర్యానీ పాయింట్ వరకు అది మెయిన్ సిటీలోనే ఉండాలని లేదు. అర్బన్ ప్రాంతంలో పెట్టుకొని కూడా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా అక్కడికి వస్తారు కదా, కవర్ చేయొచ్చు.